హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీకైతే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే కనుక బర్త్డేస్ అనేవి మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అనేవి బర్త్డేస్ అనేది చాలామంది మర్చిపోతూ ఉంటారు. కొంతమంది అయితే కనుక గుర్తుపెట్టుకోవచ్చు, కానీ అలాంటి వాళ్ళకైతే కనుక నెక్స్ట్ ఈవెంట్స్ కానీ పార్టీస్ కానీ ఇలాంటి వాటిని మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి వాటికి ఈజీగా మీరు రిమైండర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అది కూడా మీరు క్లియర్గా ఒక షీట్ కింద అయితే కనుక రాసుకుని మన ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక విజార్డ్ కింద కూడా సెట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ అసలు ఎలా సెట్ చేసుకోవాలి, అసలు మనకి ఎంతవరకు యూస్ఫుల్గా ఉంది అనేది వాటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు హరి అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొమ్మని డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం కుదరదు. అంటే ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ కానీ ఇలాంటివి మర్చిపోతూ ఉంటారు. లేకపోతే కనుక కొన్ని పార్టీస్ అయితే కనుక మిస్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే కనుక ఈ యాప్ అనేది ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అది ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ కనపడుతుంది, చూసారా? దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈవెంట్ పేరు కానీ మీరు ఏది గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడ రాసేయండి. రాసిన తర్వాత వాట్ అంటే మీరు పార్టీకి వెళ్తున్నారా, డేట్ ఆఫ్ బర్త్డే, గేమా ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. హాలిడే అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వెన్ అంటే మీరు ఒక డేట్, ఇప్పుడు 27వ తారీఖు వర్క్ అన్నది ఉంది, నెక్స్ట్ ఏ టైంకి వెళ్ళాలి అక్కడికి అనేది సెట్ చేసేసుకోండి, సరిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమైనా ఫొటోస్ ఉంటే కనుక ఫొటోస్ని కూడా మీరు ఓన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నన్ను అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఆప్షన్స్లోకి వెళ్దాం. ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు రిపీటెడ్గా ప్లే అవ్వాలనుకుంటే కనుక రిపీటెడ్గా కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. చూస్ ప్లేస్, ఎక్కడ జరుగుతుందో పార్టీ అలాంటివి ఇక్కడ ఈజీగా సెట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకేముంది, డైలీ కావాలా లేదా వీక్లీ అంటే కౌంట్ డౌన్ కింద మనకి చూపించడానికి అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ ఈవెంట్ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ పేరు రాయలేదు, మనం చూసాం కదా, అందుకని చూపిస్తుంది. ఇక్కడ నేను పేరు అయితే కనుక టైప్ చేస్తాను, ప్రెస్ చేస్తాను. ఇక్కడ మనకి కౌంట్ డౌన్ అయితే కనుక చూపిస్తుంది అనమాట. ఇలాగే నెక్స్ట్ ఇంకా అలాగే మీరు నోట్స్ రాసుకోవాలనుకుంటే కనుక నోట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా థీమ్ మార్చుకోవాలనుకుంటే కనుక ఈజీగా థీమ్ అయితే కనుక మార్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, మారింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. ఎడిట్ అంటే మళ్ళీ మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇలా ట్యాప్ చేస్తే మినిమైజ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు దీన్ని విజిట్ కింద పెట్టుకోవాలనుకుంటే కనుక విజిట్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఈవెంట్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కనుక ఈజీగా షేర్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు విజిట్ కింద ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఒకసారి. మనకు మామూలుగా మన మొబైల్లో విజిట్ ఎలా సెట్ చేసుకుంటాం అలాగే అనమాట ఇది. నెక్స్ట్ మనకి విజిట్ అనేది ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ సింగిల్ అనేది ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఒకటే సెలెక్ట్ చేసుకున్నాం, డన్. చూసారు కదా, ఇక్కడ వచ్చేసింది. టిక్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ దీని మీద లాంగ్ ప్రెస్ చేసి మన సైజ్ అది కూడా పెంచుకోవాలనుకుంటే కనుక పెంచుకోవచ్చు అనమాట. చూసారు కదా, తగ్గుతోంది, పెరుగుతోంది. ఇలాగ విజిట్స్ కూడా సెట్ చేసుకుని మనం ఎదురుగుండా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాగే థీమ్ మార్చుకోవడం దగ్గర చెప్పాను మీకు. ఇందులో ఫోటో కూడా యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ చూడండి, మనం ఫోటో యాడ్ చేసుకోవాలంటే అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. అందుకని అలా చూపిస్తుంది. ఇది ప్రాబ్లం. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక పెద్దగా ఏమీ అయితే కనుక దీంట్లో లేదు. హిస్టరీ డిలీట్ చేసుకోవడానికి అంతే ఆప్షన్స్, అంతకుమించి ఇంకేమీ లేదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఇలాగ ఈవెంట్స్ మర్చిపోకుండా ఏ టైం వర్క్ ఆ టైంకి ఈజీగా సెట్ చేసుకుని ఆ టైంకి మీరు యూజ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట.
ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.